నాకు చెప్పిన తర్వాత అమ్మ పొద్దున్న నేను చూశాను. నేను ఇప్పటివరకు నాకు తెలియదు ఆ విషయం. పొద్దున్న నేను చూశాను. ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయి కొన్ని రోజుల క్రితం ఆమె దగ్గరికి వెళ్ళిపోవడము, ఆ తల్లిదండ్రులు మీడియాకి ఎక్కడం కూడా జరిగింది. నేను పొద్దున్నే చూశాను ఈ వీడియో. నేను ఇలాంటివి పట్టించుకోను అసలు మా సాధనలు. అయితే పొద్దున్న చూశాను నేను. తల్లిదండ్రులు మీడియాకి ఎక్కారు. మీడియాకి ఎక్కి వాళ్ళ సోదరుడు అనుకుంటాను, ఎవరో అబ్బాయి మాట్లాడాడు, ఆ సోదరుడు కూడా తిరిగి తెప్పించుకున్నారు. మరి వచ్చేసినటువంటి ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళడం ఏమిటి? ముందు ఆమెకు ఉండాలి కదా ఒక అమ్మాయిని. ఇప్పుడు ఈ అఘోరీని ప్రోపగాండా చేస్తున్నారు అంటే ఇక్కడ తల్లిదండ్రుల పెంపకంలో తప్ప. పెంపకం కూడా మనం అనలేం కదండి. ఇప్పుడు అమ్మాయి అనలేం, మంచిగా చెప్తారు కానీ ఇట్లా చేయమని వెళ్ళొద్దు అని వాళ్ళు బ్రతిమాలేరు. తండ్రి ఎంతగానో బాధపడుతున్నాడు అక్కడ. అంటే తల్లిదండ్రుల మాట కూడా వినలేనటువంటి స్థితిలో ఉన్నది వైష్ణవి.